రాజమహేంద్రవరం ప్రజల చిరకాల వాంఛ మారంపూడి ఫ్లైఓవర్ పనులు ఎలా జరుగుతున్నాయో అని ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఆతృత. అసలు జరుగుతున్నాయా లేదా, నత్తనడకన జరుగుతున్నాయా, అసలు ఈ ఫ్లైఓవర్ పూర్తి అవుతుందా అవ్వదా అనేది, ఇటువంటి వాటికి చెక్ పెడుతూ ఒక వీడియోను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఒక్కసారి మీరు గమనించండి. స్థానిక మార్గాని ఎస్టేట్స్ లో మారంపూడి ఫ్లైఓవర్ కి సంబంధించిన బ్లాక్స్ అన్ని కూడా సుమారుగా 60% పూర్తయ్యాయి. బ్లాక్స్ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ కు సిద్ధంగా పెట్టారు. ఈ రోజు రేపో అక్కడ సంబంధిత స్ట్రక్చర్ ఏర్పడగానే ఇవన్నీ కూడా అక్కడికి తరలించి వెంటనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభిస్తారనేది ప్రాథమిక సమాచారం. ఒక్కసారి మీరే చూడండి. ఇవన్నీ కూడా ఫ్లైఓవర్ బ్లాక్స్. ఒకప్పుడంటే వేరేగా ఉండేది, కానీ ఇప్పుడన్నీ కూడా రెడీమేడ్ గా తయారు చేసి తీసుకెళ్లి బిగించడమే గనక ఫ్లైఓవర్ అతి త్వరలో ఏదైతే నాయకులు అధికారులు 2023 చివరిలోకెల్లా ఫ్లైఓవర్ పూర్తవుతుందని చెబుతున్నారో అది ఖచ్చితంగా అవుతుందనే ఇక్కడ పరిస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ మారంపూడి ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకులకు అధికారులకు కూడా ప్రజలంతా కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు అనాథలైపోయాయి ఈ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల. ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగి, సో ఈ పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అతి త్వరలోనే ఈ ఫ్లైఓవర్ మనకు అందుబాటులోకి రావాలని కోరుకుంటూ, ఇక్కడ ఈ ఫ్లైఓవర్ సంబంధించి నాణ్యత పర్యవేక్షణ కోసం క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడున్న పరిస్థితిని పర్యవేక్షించడం మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా జరుగుతుంది పని. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ అనేది 10 సార్లు కట్టేది కాదుగా. అందువల్ల